ఓం శ్రీ మాత్రే నమః. వృశ్చిక రాశి వారికి గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో వచ్చింది. వీరికి అపర కుబేర యోగం పట్టబోతోంది. ఎక్కడ చూసినా సరే డబ్బే డబ్బు లెక్క పెట్టుకోవాల్సిందే. 2026 పూర్తయ్యేలోపు మీ జీవితం ఊహించని రీతిలో మారుతుంది. అసలు ఈ వృశ్చిక రాశి వారి లైఫ్ ఏ విధంగా ఉండబోతోంది, వీరికి ఏ విధమైన అదృష్టం పట్టబోతోంది అన్నీ కూడా ఇప్పుడైతే మనం క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం. నెంబర్ 1 వశీకరణ మాంత్రికుడు గురూజీ అర్జున్ రాజు గారు. ఎక్కడి వారికైనా ఒక్క ఫోన్ ద్వారానే వెంటనే పరిష్కారం చెప్పబడును. స్త్రీ పురుష వశీకరణం, ప్రేమ, పెళ్లి, సంతానం, వ్యాపారం, కుటుంబ సమస్యలు, భార్యాభర్తల గొడవలు, గృహం స్థలం సమస్యలు, కళ్యాణ దోషాలు పరిష్కరింపబడును. దుష్ట శక్తులు తీయబడును. నాగదోషం తీయబడును. మీరు కోరుకున్న వారిని మీ వద్దకు చేర్చాలా పూజలో చూడబడును. నాగబంధన, గుప్త నిధుల వలన మీ కుటుంబంలో సమస్యలు ఏర్పడుతున్నాయా? లంకె బిందుల కొరకు గురువుగారిని సంప్రదించండి. గురువుగారి ఫోన్ నెంబర్ 8096448525. అంతకన్నా ముందు మీలో ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. ఇక వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారి గురించి పూర్తి విషయాలు అయితే తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి ఈ సమయం మీరు ఏదైతే కావాలని కోరుకున్నారో అది మీకు ఈ సమయంలో దక్కబోతోంది. అన్ని విధాలుగా కూడా మీకు అనుకూలత అనేది అధికంగానే ఏర్పడుతుంది. కొన్ని విషయాల్లో తగిన జాగ్రత్తలు కూడా మీరైతే పాటించాల్సి ఉంటుంది. విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారి యొక్క జీవిత జాతక స్వరూప లక్షణాలు అనగా వీరి సంపూర్ణ జీవితం ఏ విధంగా ఉండబోతోందో ఈ వీడియో ద్వారా అయితే మనం తెలుసుకుందామండి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ ఫిబ్రవరి నెల చాలా అనుకూలమైనటువంటి నెలగా చెప్పవచ్చు. దైవ బలం సంపూర్ణంగా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాల్లో అనుకూలమైన వాతావరణం ఉంటుంది. పట్టుదల వదలకండి. అధికారుల సహకారం ఉంటుంది. శ్రీ దక్షిణామూర్తి స్తోత్ర పారాయణం చేస్తే మీకు అంతా కూడా మేలు జరుగుతుంది. కాలం అనుకూలంగా ఉంటుంది. సమయోచిత నిర్ణయాలు లాభాలను ఇస్తాయి. వ్యాపారంలో నూతన అవకాశాలు సఫలం అవుతాయి. బుద్ధి బలం విశేషంగా పనిచేస్తుంది. ఉద్యోగంలో ప్రశంసలు, గౌరవం లభిస్తాయి. ఆర్థికంగా మంచి లాభ సూచనలు ఉన్నాయి. దాన ధర్మాలపైన ఆసక్తి పెరుగుతుంది. వారం ప్రారంభంలోనే శుభం ఉంటుంది. లక్ష్మీ ధ్యానం శుభప్రదమైన ఫలితాలు, మార్పులైతే ఇస్తుందని చెప్పడంలో కూడా సందేహం అయితే లేదండి. ఈ వృశ్చిక రాశి వారికి 2026 పూర్తి అయ్యేలోపు మీ జీవితం మీరు మునుపెన్నడూ కూడా చూడని రీతిలో మారుతుంది. మీరు గత జన్మలో చేసిన పుణ్యమే ఈ రూపంలో మీకు వచ్చిందని చెప్పడంలో సందేహం అయితే లేదు. వృశ్చిక రాశి వారికి ఈ సమయం కొంచెం ఆరోగ్యానికి కొంచెం బలహీనంగా ఉండవచ్చు. అటువంటి పరిస్థితుల్లో మీరు ఈ ఏడాది మీ యొక్క ఆరోగ్యం గురించి పూర్తిగా శ్రద్ధ వహిస్తే మీకు అన్ని విధాలుగా కూడా మేలు జరుగుతుంది. ఈ రాశి జాతకులకు ఈ సమయంలో ఇప్పటి వరకు కూడా మీరు ఏవైతే కష్టాలు పడి ఉన్నారో అటువంటి కష్టాల నుండి మీకు పూర్తి విముక్తి కూడా రాబోతుంది. రాహు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు కుంభరాశిలో ఉంటాడు. ఆ తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. రాహు కేతువులు ఈ సంవత్సరం డిసెంబర్ వరకు సింహరాశిలో ఉంటాడు. తర్వాత మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఇక కుజుడు, రవి వీడంతా కూడా 40 రోజులకు ఒకసారి మారిపోతూ ఉంటాడు. చంద్రుడు మాత్రం 2.5 సంవత్సరాలకు ఒకసారి మారుతూ ఉంటాడు. ఈ రాశి వారికి 2026 సంవత్సరం అన్నీ కూడా సంపూర్ణ శుభ ఫలితాలే లభిస్తూ ఉన్నాయి. మీరు మీ శ్రమతో కష్టపడతారు. మీరు అనుకున్న పనులన్నీ విజయం సాధిస్తారు. మీరు కొత్త సందర్భాలను కోరుకుంటారు. కొత్త మార్పులను చూస్తారు. అంతా కూడా మీకు వ్యతిరేకంగా లేకుండా అంతా అనుకూలంగానే ఉంటుంది. ఈ ఏడాది వృశ్చిక రాశి జాతకులకు తెలియని విషయాలు కూడా తెలుస్తాయి. మీరు కోరుకునే మనుషులతో పరిచయాలు లభిస్తాయి. ప్రేమ, పెళ్లి వ్యవహారాలు ఉంటే కూడా అన్నీ కూడా తొలగిపోయి మీకు అంతా కూడా మంచి ఫలితాలు లభిస్తాయి. మీకు కుటుంబ సభ్యులతో ఆనందంగా కలిసి కాలాన్ని గడుపుతారు. కుటుంబ సభ్యులు మీకు తొలగిపోతాయి. అయితే మీరు సొంత నిర్ణయాలు తీసుకుంటారు. మీరు అనుకున్న పనులన్నీ కూడా అనుకున్నట్లుగా జరుగుతాయి. మీరు ఏదైనా కనిపెట్టాలి అంటే అటువంటి పనులు చేస్తుంటే కూడా అందులో కూడా విజయం లభిస్తుంది. అలాగే ఎవరిని పడితే వారిని నమ్మడం కానీ, మాట్లాడడం కానీ, మీ యొక్క వ్యవహారాలు వారితో వ్యవహరించేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండడం మంచిది. నరదృష్టి తగిలింది, అందుకని మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. దాన్ని ఖర్చు చేసేటప్పుడు కూడా ఆలోచించి ఖర్చు చేయడం ఉత్తమం. మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు కూడా చాలా జాగ్రత్త వహించాలి. అలాగే కుటుంబ సభ్యులతో కానీ, బయట వారితో కానీ మాట్లాడేటప్పుడు ఆలోచించి మాట్లాడండి. ఏవైనా సరే వ్యాపారాలు చేయాలి అని అనుకున్నట్లయితే
ఆలోచించుకొని చేయడం మంచిది. వాహనాల మీద కానీ నిదానంగా వెళ్ళడం వలన కూడా చాలా మంచి జరుగుతుంది. మీకు ఎటువంటి కష్టాలు వచ్చినా మీ కష్టం మీద మీరు నిలబడి ముందుకు వస్తారు. అటువంటి కష్టాన్ని సాధిస్తారు. మీరు ఏదో సాధించాలని ఆసక్తి చూపిస్తారు. అలాగే కుటుంబ వ్యవహారాలు కానీ, భార్యాభర్తల వ్యవహారాలు కానీ సమస్యలు ఉంటే అవన్నీ తొలగిపోతాయి. మీకు కుటుంబ పరంగా అంతా మంచిగానే ఉంటుంది. ఈ ఏడాది అంతా బాగుంటుంది. అలాగే మీరు ఏదైనా సరే గృహం కొనాలి అన్నా, స్థలం కొనాలి అన్నా, వాహనం కొనాలి అన్నా సరే మీకు అంత అనుకూలమైన ఫలితాలు ఈ సమయంలో లభిస్తాయి. అలాగే ఉద్యోగ రంగం, వ్యాపార రంగాల్లో కూడా ఈ ఏడాది చాలా బాగుంటుంది. వృశ్చిక రాశి జాతకులకు మీరు విదేశాలు వెళ్ళాలి అని అనుకున్న ఉద్యోగం లభిస్తుంది. మీరు అనుకున్నది అనుకున్నట్లుగా శుభ ఫలితం పొందుతారు. వ్యాపార రంగాల్లో కూడా మీకు చాలా బాగుంటుంది. విద్యా రంగంలో కూడా అంతా కూడా అనుకూలమైన ఫలితాలు లభిస్తాయి. చూసారు కదండి, ఈ వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదండి. ఇక ఈ వృశ్చిక రాశి వారి యొక్క గుణగణాలు కూడా ఏ విధంగా ఉంటాయో తెలుసుకుందాం. వృశ్చిక రాశి వారికి అధికమైన పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాలు నష్టపోయే అవకాశం ఉంటుంది. ఏదైనా ఒక విషయాన్ని ఎదురు వ్యక్తికి మొహం మీద ఉన్నది ఉన్నట్టుగా చెప్పే మనస్తత్వం వీరిది. ఆ విషయం నిజం కావచ్చు లేదా అబద్ధమైన కావచ్చు. వీరిని కానీ మనం చూస్తే కొద్దిగా చిరాగ్గా కూడా కనిపిస్తూ ఉంటారు. ఈ రాశి వారు మంచి హోదాలో స్థిరపడతారు. సమాజంలో ఇతరులు వీరిని చూసి భయపడి వీరిని గౌరవిస్తారు. ప్రతి విషయంలోనూ నిర్దిష్టంగా వ్యవహరిస్తారు. ఖర్చు చేయడానికి ఆలోచించే స్వభావం వీరిలో ఉంటుంది. అయినప్పటికీ అనవసరమైన ఖర్చులు చేస్తారు. వీరిని ఆశ్రయించి కొందరు తిరుగుతూ ఉంటారు. వీరికి స్త్రీల విషయంలో అపేక్ష చాలా అధికంగా ఉంటుంది. కొన్ని సందర్భాల్లో అలవాట్ల మీద పెరగడం చేత ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందుచేత వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశిలో జన్మించిన వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలకు చలించిపోయే మనస్తత్వాన్ని వీరు కలిగి ఉంటారు. వీళ్ళలో కొంతమంది దేశాటనం చేసేవారు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశి వారు అన్ని వేళలా కూడా పనిచేయడానికి ఇష్టపడతారు. జీవితంలో అనేక రకాల సౌఖ్యాలు పొందాలనే వాంఛ వీరిలో అధికంగా ఉంటుంది. వేడుకలు, విలాసాలు వీరి జీవితంలో ముఖ్యమైన భాగాలుగా ఉంటాయి. బాల్యం నుండి వీరు సంపాదన మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ ఈ రాశి వారు ఉద్యోగం చేస్తే తోటి ఉద్యోగులు తమకు అనుకూలంగా మార్చుకుంటారు. మీరు జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు మరియు విలువలకు అధిక ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనిలోనైనా పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి వీరు ప్రయత్నం చేస్తారు. ఈ వృశ్చిక రాశి వారు ఈ రాశి వారిని ఎవరైనా సరే చూస్తే చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటి అంటే వృశ్చిక రాశి వారు అసలు స్వార్థపరులే కాదు, పరోపకారం చేసే గుణం కలవారుగా ఉంటారు. స్నేహితులకు సాయం చేసే గుణం వీరిలో అధికంగా ఉంటుంది. మనం ఒక విషయాన్ని అయితే గమనించాలి. వృశ్చిక రాశి అనగా తేలు అనగా దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా సరే బాధిస్తే దాన్ని గుర్తుంచుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలి అంటే 1-2 సార్లు అయితే మాత్రం వీరు ఆలోచించుకోవాల్సి ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారు చేయాల్సిన పరిహారాలు. రత్నాల విషయానికి వస్తే విశాఖ నక్షత్రం వారు కనకపుష్యరాగం ధరించాలి. అనురాధ నక్షత్రం వారు ఇంద్రనీలం ధరించాలి. జ్యేష్ఠ నక్షత్రం వారు పచ్చను ధరించాలి. ఈ రాశి వారు సుబ్రహ్మణ్య స్వామిని దర్శనం చేసుకోవడం వల్ల శుభాలు పొందుతారు. అలాగే శనగలు దానం చేసినా చాలా మంచి ఫలితం అయితే వీరికి దక్కుతుంది. చూసారు కదండి, వృశ్చిక రాశి వారి గురించి అయితే తెలుసుకున్నారు కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి. తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెల్ ఐకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి. ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది. మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.